చెన్నూరు ప్రజల కోరిక మేరకే ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూరులో జరిగిన ప్రజాపాలనలో పాల్గొన్నారు వివేక్. చెన్నూరులో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందేలా చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు. చెన్నూరులో 4 సింగరేణి మైన్స్ ను తీసుకొస్తామన్నారు. 850 మెగావాట్ల 3 యూనిట్లోని జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు వివేక్. గ్యారంటీ నిజంగానే అమలు చేస్తుందా లేదా? మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు పోయిన ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, ఒక వైట్ పేపర్ శ్వేతపాత్ర ఏదైతే తీసినారో దీని ప్రకారంగా అన్ని నిధులు అన్ని కూడా సాఫ్ చేసినారు, ఈ అప్పుల రాష్ట్రం చేసినారు. ఈ గ్యారంటీ కార్డు ఏదైతే అమలు చేయాలనో ముఖ్యమంత్రి గారు ఇదే అంటున్నారు. ఇది ఎట్టనన్నా మనము తొందరగా ఈ గ్యారంటీ కార్డు అన్ని లెక్కలు వేసుకొని బడ్జెట్ లో ఈ నిధులు పెట్టి మనందరికీ ఏదైతే గ్యారంటీ కార్డు ప్రకారంగా మీకు ఈ స్కీమ్లు అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక కంకణం కట్టుకుంది. సో మీ ఆశలు ఏదైతే ఉన్నాయో మా గ్యారంటీ కార్డు వలన మా జీవితాలు బాగుతాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీకు భరోసా ఇప్పనికే నేను ఈ రోజు రావడం జరిగింది. నెల లోపట ఈ మిషన్ భగీరథ నీళ్లు మనకు వచ్చేలాగా మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలా లోపాలు ఉన్నాయి, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, కానీ లోపాలు ఉన్నాయి. ఆ చిన్న విషయాలు కూడా సరిదిద్దుకోకుంటే మనకు నీళ్లు రావు. నా బాధ్యత మీ అందరికీ కూడా నీళ్లు వచ్చేలాగా చేసే బాధ్యత నా పైన ఉంది. 80% వరకు ఉద్యోగాలు కేవలం స్థానికులకు కల్పించాలని చెప్పి ఆల్రెడీ ఆర్డర్ తీయడం జరిగింది. మన త్వరలోనే మన గ్రామాలలో కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పించడం జరిగింది. పోయిన ప్రభుత్వము ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాన్నారో, మీ అందరికీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానారో ఇవన్నీ కూడా ఇవ్వలేకపోయినారు. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయి 6,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నిన్న సింగరేణి రవి మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రికి కోరడం జరిగింది. ఇంతకుముందు 4 మైన్లు మన చెన్నూరులో వచ్చే అవకాశం ఉండే, కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం రాజకీయాలు ఆడి అప్పుడు 2015లో ఏదైతే కేంద్ర ప్రభుత్వము జియో పాస్ చేసిందో అప్పుడు మనకు అవకాశం ఉండే ఆ 4 మైన్స్ కూడా కోట్ చేయడానికి, కానీ చేయలేదు. ఇప్పుడే వారికి చెప్పడం జరిగింది. సింగరేణి సంస్థ తొందరగా ఈ 4 మైన్లలో కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేలాగా ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది.